హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ టేస్టీ హంటర్స్ వ్లాగ్ వండర్స్. ఈ రోజు నేను వచ్చేసి హోల్ 365 డేస్ పారుతున్న ఒక వాటర్ ఫాల్ అయితే చూపించబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. ఈ వాటర్ ఫాల్ దగ్గరికి రాగానే మనకైతే ఒక టోల్ గేట్ ఉంటుంది. మనం ప్రైవేట్ గా బండిల్ తెచ్చుకుంటే మాత్రం అక్కడ పే చేయాల్సిందే. ఒక 20 రూపీస్ ఉంటుంది ఒక బైక్ కి. ఆ టోల్ గేట్ నుంచి నియర్లీ అరౌండ్ 5 to 6 కిలోమీటర్స్ రేడియస్ లో అయితే మన వాటర్ ఫాల్ ఉంటుంది. ఈ దారిలో వెళ్ళేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బికాస్ ఫారెస్ట్ ఆఫీసర్స్ ఆల్రెడీ మనకి ఇన్ఫార్మ్ చేశారు. అక్కడ వన్యప్రాణులు తిరగొచ్చని బోర్డ్స్ కూడా పెట్టారు. అండ్ ఇక్కడికి రావడానికి బస్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. ఇంకా కొంచెం దగ్గరలో వాటర్ ఫాల్ అయితే వస్తుందంటే మనకైతే ఒక మెయిన్ గేట్ ఉంటుంది. అక్కడే టికెట్స్ ఇస్తారు. సో మనం అక్కడ టికెట్స్ తీసుకోవాలి. ఈచ్ పర్సన్ కి వచ్చేసి 30 రూపీస్ మాత్రమే ఉంటుంది. అండ్ బిలో 13 ఇయర్స్ వాళ్ళకైతే ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. అండ్ ఈ వాటర్ ఫాల్ టైమింగ్ వచ్చేసి 8 AM to 4 PM వరకు అయితే ఓపెన్ లో ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ట్రావెల్ చేసేటప్పుడు మాత్రం ఏదో ఒక అడవిలో తిరుగుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఒక్కొక్కసారి ఆ టైంలో మనకు అక్కడ ఎవరో కనిపించరు. సో ఏం పానిక్ అవ్వకండి. జస్ట్ అక్కడ నుంచి 1-2 కిలోమీటర్స్ రేడియస్ లోనే మనకైతే వాటర్ ఫాల్ ఉంటుంది. సో ఫైనల్లీ మనమైతే మన డెస్టినేషన్ కి చేరుకున్నాం. ఇక్కడ చూడండి చాలా కార్స్ అండ్ ఆటోస్ కూడా ఉన్నాయి. సో మనం ఇక్కడ బైక్ ని పార్క్ చేసేయాలి. సో స్టార్టింగ్ లో మనమైతే బైక్ పార్క్ టికెట్ తీసుకున్నాం కదా, అది ఇక్కడ యూజ్ అవుతుంది. సో నేను వెళ్ళగానే స్టార్టింగ్ లో నాకైతే ఒక మినీ స్విమ్మింగ్ పూల్ లాంటిది అయితే కనిపించింది. చూడండి ఈ సమ్మర్ టైంలో ఇలాంటి ఒక అడవి మధ్యలో ఉన్న వాటర్ లో మనం ఎంజాయ్ చేస్తున్నాం అంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో చెప్పండి. చూడండి ఆ పిల్లలు కూడా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాటర్ చూడండి పైన చూడడానికి ఇలా కనిపిస్తున్నాయి కదా, నిజం చెప్పాలంటే వాటర్ అయితే చాలా ప్యూర్ గా ఉన్నాయి. ఫోన్ కెమెరాలో కరెక్ట్ గా కనిపించట్లే కానీ మా కళ్ళతో చూస్తే మాత్రం వాటర్ లోపల ఏమేమి ఉన్నాయో కరెక్ట్ గా కనిపిస్తున్నాయి. ఆల్రెడీ మనం వాటర్ ఫాల్ లొకేషన్ కి అయితే చేరుకున్నాం. బట్ యాక్చువల్లీ వాటర్ ఫాల్స్ దగ్గర వెళ్ళడానికి మాత్రం ఇక్కడ నుంచి 1 to 2 కిలోమీటర్స్ నడవాలి. మనమైతే ఫ్రెండ్స్ తో కలిసి వెళ్తే మాత్రం నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఈజీగా వెళ్ళిపోవచ్చు అనుకోండి. అండ్ మీరే ఫ్రెండ్స్ తో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకైతే వీడియో షేర్ చేసేయండి. మా ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ అయితే అసలు ఆరాటం ఆపుకోలేక స్పీడ్ గా ముందుకే వెళ్ళిపోయారు. అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా, మా నలుగురులో ఒక్కరికి మాత్రమే స్విమ్మింగ్ వచ్చు. వాడు కూడా ముందే వెళ్ళిపోయాడు. మా ముగ్గురికి అయితే స్విమ్మింగ్ రాదు అసలు. ఈ సమ్మర్ సీజన్ లోనే ఈ చెట్లు ఇంత పచ్చగా ఉన్నాయంటే వింటర్ సీజన్ లో ఎలా ఉంటాయో మీరు ఈజీగా ఇమాజిన్ చేసుకోవచ్చు. చిన్న పెద్ద అని ఏం తేడా లేకుండా చాలా మంది వరకు అయితే వచ్చారు ఈ వాటర్ ఫాల్ కి. ఈ దారిలో వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసి నడవండి. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఏజ్డ్ పర్సన్స్ కూడా వచ్చారు ఈ వాటర్ ఫాల్ కి. సో ఫైనల్లీ మనమైతే మన వాటర్ ఫాల్స్ కి చాలా దగ్గరలోకి వచ్చేసాం. సో ఫైనల్లీ మనమైతే మన తలకోన వాటర్ ఫాల్స్ కి అయితే రీచ్ అయిపోయాం. చూడండి సమ్మర్ టైంలోనే ఈ లొకేషన్ ఇంత పర్ఫెక్ట్ ఇంత సూపర్ గా ఉందంటే వింటర్ సీజన్ లో ఎలా ఉంటుందో మీరు ఈజీగా ఇమాజిన్ చేసుకోవచ్చు. అసలు చూస్తే స్టార్టింగ్ నుంచి మనుషులే కనిపించలేదు. బట్ ఇక్కడికి రాగానే చాలా మంది కనిపించారు. అండ్ చాలా మంది ఉన్నారు కూడా అక్కడే. సో ఇక అంత మంచి వాటర్ ఫాల్ ని చూసాక మనసు ఆగుతుంది. ఆ ఫోన్ కెమెరా వేరే వాళ్ళకి ఇచ్చి తొందరగా తడుద్దామని వెళ్ళిపోయాను. అంత ఎండలో హవర్స్ ఆఫ్ ట్రావెల్ చేసిన తర్వాత ఈ వాటర్ ఫాల్ కి వచ్చి ఇలా చల్లగా తడుస్తుంటే ఆ ఫీల్ వేరే లెవెల్ ఉంది అసలు. సో మేము కూడా ఈ వాటర్ ఫాల్ రీసెంట్ గా తిరుపతికి వెళ్ళినప్పుడే చూసాము. తిరుపతి దర్శనం అవగానే ఈ వాటర్ ఫాల్ కి ప్లాన్ వేసుకుని మరి వచ్చాము. ఎక్స్పెక్టేషన్ కూడా చాలా బాగానే పెట్టుకుని వచ్చాము. అండ్ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయ్యాము కూడా. ఒకవేళ ఆ వాటర్ ఫాల్ అంత ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయ్యి ఉంటే ఈ వీడియో మీ ముందుకు తెచ్చేవాడినే కాదు అసలు. ఇక్కడ ఎంజాయ్మెంట్ అండ్ వాటర్ ఫాల్ రెండు చాలా బాగున్నాయని ఈ వీడియో మీ ముందుకైతే తీసుకుని వచ్చాను. ఇక్కడ చూడండి మావాడైతే మెల్లగా కుక్క పిల్లలా వెళ్ళాడు తడుస్తా అని. ఇక ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు మనకు తెలిసిందేగా, ఒకరు భయపడుతూ ఉంటారు, ఇంకొకరు వెనక నుంచి తోస్తూ ఉంటారు. ఏదేమైనా సరే కేర్ఫుల్ గా అండ్ జాగ్రత్తగా ఉండాలి. బికాస్ అన్ని టీమ్స్ మంజుమల్ బాయ్స్ లా ఉండవు కదా. అండ్ ఇక్కడ మీరు చూడండి ఆ వాటర్ ఫాల్ ఆ పైన నుంచి పడుతుంటే ఆ సీనరీ ఎంత బాగుందో. అండ్ చాలా మంది ఎంజాయ్ కూడా చేస్తున్నారు. అండ్ ఫైనల్లీ మేము కూడా అందులో మంచి మంచి గేమ్స్ ఆడడం, చిన్న చిన్న ఛాలెంజెస్ పెట్టుకున్నాం. అండ్ ఫైనల్లీ చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో ఒకవేళ మీరు కూడా తిరుపతి సైడ్ వెళ్ళినట్టయితే ఈ వాటర్ ఫాల్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. సమ్మర్ లో కూడా వాటర్ ఉంటాయో లేదో అనేది మీ మైండ్ లో నుంచి తీసేయండి. బికాస్ ఈ వాటర్ ఫాల్ 365 డేస్ పారుతూనే ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మీకే అర్థమవుతుంది. మేము కూడా మిడ్ ఆఫ్ ద సమ్మర్ లోనే వెళ్ళాం. అండ్ వాటర్ కూడా చాలానే ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్ లో హండ్రెడ్స్ ఆఫ్ రూపీస్ కట్టిన ఎంజాయ్మెంట్ కంటే డబల్ త్రిబుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది ఇలాంటి ప్లేసెస్ లో. అవునో కాదో మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇక మా నలుగురులో ఏకైక గజ ఈతగాడు ఇతడే. అండ్ ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పడం మర్చిపోయా. ఏంటంటే ఇక్కడ కొంచెం కోతులు ఎక్కువగా ఉన్నాయి. సో మీరు ఏమైనా వాల్యుబుల్ థింగ్స్ తెచ్చినట్టయితే కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి. అవి మనల్ని ఏమనట్లేదు. బట్ మనం ఏమైనా బ్యాగ్స్ తెచ్చి సపరేట్ గా పక్కకు పెట్టేసాం అనుకోండి, అవి చెక్ చేస్తాయి వచ్చి. సో బీ కేర్ఫుల్ మీ వాల్యుబుల్ థింగ్స్ ఉన్నట్టయితే. ఇక్కడ నాట్ ఓన్లీ వాటర్ తో వాటర్ ఫాల్ తో కాకుండా మనం పీస్ ని కూడా బాగా ఫీల్ అవ్వచ్చు. సో మీరు ఎవరెవరితో ఈ వాటర్ ఫాల్ కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో మాత్రం తప్పకుండా షేర్ చేయండి. అండ్ నా మాటలు నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఫైనల్లీ ఇలా ఉంటుందన్నమాట ఈ వాటర్ ఫాల్ దగ్గర. సో వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.